డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ ప్లస్. రైట్, ఇప్పుడు రివైజ్డ్ బిఎడ్ కరికులం సంబంధించి మనము ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము, చూడబోతున్నాము. ఎందుకంటే మారుతున్న సాంకేతికతను దృష్టిలో పెట్టుకొని, పోటీని దృష్టిలో పెట్టుకొని, కాలానుగుణంగా గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకొని కరికులాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజాన్ని నిర్మించేది టీచరే కాబట్టి టీచర్ డిమాండ్కి అనుగుణంగా, సమాజం యొక్క డిమాండ్కి అనుగుణంగా టీచర్ యొక్క స్కిల్స్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది, ఇంప్రూవైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీఈపీ దృష్టిలో పెట్టుకొని, ఎన్ఈపీ 2020 దృష్టిలో పెట్టుకొని, ఈ కొన్ని ఎన్సిఎఫ్టీని దృష్టిలో పెట్టుకొని కొత్త కరికులంను డిజైన్ చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూపొందించినటువంటి ఈ కరికులంలో ముఖ్యంగా మారిన ప్రధాన అంశాలు చూసినట్లయితే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్తో పాటు ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సులు దీంట్లో యాడ్ చేయడం జరిగింది. థియరీ క్లాసులు కోర్ సబ్జెక్ట్స్, ఫౌండేషన్ కోర్సులు ఉన్నాయి, దాంతోపాటు పెడగాజికల్ సబ్జెక్ట్స్. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి సబ్జెక్టులో ఉన్న మెథడాలజీకి ఇప్పుడున్న మెథడాలజీకి తేడా ఉంది. ఏంటంటే ఇది కాంటెంట్ కమ్ మెథడాలజీ మెథడ్, సిసిఎం మెథడ్. సో ఇదొక చేంజ్. ఇది థియరీ పరంగా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో మనం గమనించాల్సింది. ఓకే, సిలబస్ మారింది, సిలబస్లో కొత్త అంశాలు ఉన్నాయి, వాటిని చూద్దాం. తర్వాత రెండో ముఖ్యంగా అంశము ఈ వాల్యూ యాడెడ్ కోర్సులు, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సులు కొంచెం రివైజ్ చేశారు. వాటితో పాటు ప్రీ ఇంటర్న్షిప్, ఇంటర్న్షిప్, పోస్ట్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి 3 భాగాలుగా చేసేసి దీంట్లో పీర్ టీచింగ్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. పీర్ టీచింగ్ వల్ల విద్యార్థుల్లో ఉన్నటువంటి భయాందోళన కానీ, స్టేజ్ ఫియర్ కానీ, ఏమైనా వొకాబులరీ లేకుంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి పీర్ టీచింగ్ని వీళ్ళు ఎంకరేజ్ చేశారు ఈ న్యూ కరికులంలో. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇది మరొక విషయం. ఇక్కడ జియో ట్యాగ్ అనేటువంటి ఒక ప్రధానమైన మార్పును గమనించాలి మనం. జియో ట్యాగింగ్ అంటే మనము క్లాస్ రూమ్లో ఏమైనా యాక్టివిటీ చేస్తున్నాము, లేదంటే ఫీల్డ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాము, లేదంటే స్కూల్ అబ్జర్వేషన్కి వెళ్తున్నాము, లేకపోతే ఇంటర్న్షిప్కి వెళ్తున్నాము, వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో మనం నిలబడి మన ఫోటోను తీసుకొని కన్సర్న్ వెబ్సైట్లో లేదా మన ఈ పోర్ట్ఫోలియోకి అప్లోడ్ చేసుకోవాలి. దాంట్లో నీ యొక్క లొకేషను, నీ యొక్క కోఆర్డినేట్స్ వస్తుంది, లొకేషన్ ప్లస్ టైము, డేటు, ప్లేసు, టోటల్ నీ ఫోటోతో సహా వస్తుంది. ఇది అప్లోడ్ చేయడం అనేది ప్రధానమైన మార్పు ఒకటి. రెండోది ఇక్కడ ఈ పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే మనము చేసే ప్రతి ఈవెంట్ను, మన యొక్క డైలీ ఎక్స్పీరియన్స్ను ఈ డ్యూరింగ్ ద కోర్స్లో దాన్ని ఫోటోగ్రాఫ్ అండ్ చిన్న చిన్న వీడియోల రూపంలో రికార్డ్ చేసి మనం దాన్ని సాఫ్ట్ కాపీని డివిడి లేదా హార్డ్ డిస్క్ రూపంలో యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి, హార్డ్ కాపీని కూడా ప్రింట్ తీసి సబ్మిట్ చేయాలి. ఇదొక ప్రధానమైన మార్పు. గత స్ట్రక్చర్కు ఇప్పటికున్న స్ట్రక్చర్కు చేంజ్ వచ్చినటువంటిది. ఇక రిఫ్లెక్టివ్ జర్నల్, అది డే వైజ్ షెడ్యూల్లో మనం రాస్తాం. ఇది కూడా ప్రధాన మార్పు. ముఖ్యంగా మోడరేషన్ బోర్డు. ఈ మోడరేషన్ బోర్డు ఏంటంటే మనం చేసిన యాక్టివిటీస్ అన్నీ రికార్డ్ రూపంలో కాలేజీలో సబ్మిట్ చేస్తాం. కాలేజీ వారు దాన్ని మార్క్స్ పోస్ట్ చేస్తారు. కానీ ఆ పోస్ట్ చేసిన మార్కులను యొక్క వ్యాలిడిటీని చెక్ చేయడానికి ఆ రికార్డులన్నీ యూనివర్సిటీ యొక్క నియమించినటువంటి ఒక చైర్మన్, 2 మెంబర్స్తో కూడినటువంటి మోడరేషన్ బోర్డు మన రికార్డులను రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత ఈ మార్కులను ఇంక్రీజ్ లేదా అంటే కాలేజీ వాళ్ళు పోస్ట్ చేసిన మార్కులను ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేసే అధికారము ఆ మోడరేషన్ బోర్డుకు ఉంటుంది. కాబట్టి రికార్డులు చాలా జాగ్రత్తగా రాయాలి. అందుకే రికార్డులకు సంబంధించినటువంటి ప్రత్యేక వీడియో మేము మన టీచర్ ప్లస్ యాప్లో పొందుపరుస్తున్నాము. చూడండి, యాప్లో మీరు 1కి 100 సార్లు చూడండి, తప్పేం లేమో డౌట్ ఉంటే మెసేజ్ పోస్ట్ చేయండి, మేము మీకు సమాధానం ఇస్తాం. పీడిఎఫ్ రూపంలో కూడా ఫార్మాట్ కూడా పెడతాం. మీరు యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. ఓకే, ఇక ఫస్ట్ సెమిస్టర్లో ఏముంది చూద్దాం. ఈ బిఎడ్ కోర్సు 4 సెమిస్టర్లుగా ఉంటుంది, 2 ఇయర్స్ అని మనకు తెలుసు. అయితే సెమిస్టర్ వైజ్ చూద్దాం. మొదటి సెమిస్టర్లో ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, కరికులం ట్రాన్సాక్షన్స్ ఏ పేపర్లు ఉన్నాయి, ఏముందనేది మనం ఇక్కడ చూద్దాం. అయితే మొదటగా మనకు ఫస్ట్ సెమిస్టర్లో థియరీ పార్ట్లో ఏంది, ఫౌండేషన్ కోర్సెస్.
ఏముంది ఫౌండేషన్ కోర్సెస్ ఒకటి. సెకండ్ పార్ట్ బి పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్, పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్. ఓకే, తర్వాత 2 పార్ట్లు అయిపోయినాయి. నెక్స్ట్కి వచ్చేస్తే ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్. ఏంది ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సెస్ 3వ పార్ట్. 4వ పార్ట్ ప్రీ ఇంటర్న్షిప్. ఈ ఫస్ట్ సెమిస్టర్లో 4 భాగాలుగా మనము ఈ కరికులం చూస్తుంటాం. ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఫౌండేషన్ కోర్సెస్ అన్నాం. ఫౌండేషన్ కోర్సెస్లో 3 కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా తత్వశాస్త్రం, తత్వ ఆధారాలు. దీంట్లో ఏంది ఇండియన్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ గురించి, వాడి యొక్క సిస్టమ్ గురించి, తర్వాత విద్య అంటే ఏంది, రకరకాల అంశాలు. అంటే సిలబస్ గురించి మనం ప్రత్యేకంగా మరొకసారి మాట్లాడదాం. అందులో ఉన్న అంశాలు అంటే ఒక టీచర్గా వేదకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, వాటి గురించినటువంటి సమాచారము మన ఇండియన్ ఎథోస్ కాంటెక్స్ట్లో తీసుకొని చూస్తారు, ఆ పర్స్పెక్టివ్లో చూస్తారు. చూసినట్లయితే పంచకోశాలు అంటే ఏంది, ధర్మశాస్త్రం అంటే ఏంది, కర్మ సిద్ధాంతం అంటే ఏంది, ఇవన్నీ కూడా దీంట్లో చూస్తాం. పురాణాలు అంటే ఏంది, ఇవన్నీ కూడా ఈ కోర్సులో మనం చూస్తుంటాం. డీటెయిల్గా మనం దాంట్లో తర్వాత చూద్దాం. సెకండ్ అంటే ఒక టీచర్కు విద్యా వ్యవస్థ పట్ల కనీస సైద్ధాంతిక తత్వపరమైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ పేపర్ మనకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. తర్వాత సెకండ్ పేపర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒక టీచర్గా మన రోలు ఎక్కడ పెర్ఫామ్ చేస్తాము, క్లాస్ రూమ్లో ఇన్ ద సెన్స్ కిడ్స్ తోటి, స్టూడెంట్స్ తోటి, లర్నర్ తోటి. మరి ఎవరికైతే క్లాసును డీల్ చేస్తున్నావో వాళ్ళ యొక్క సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ యొక్క గుణాన్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ యొక్క వికాసాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన పెరుగుదల వచ్చే మార్పులు ఏంటి, దాని గల కారణాలు ఏంటి, అతని అభ్యసన విధానాలు ఎలా ఉంటున్నాయి అనేది అర్థం చేసుకోకుండా నువ్వు టీచింగ్ చేయలేవు. నువ్వేం చెప్పాలంటే అన్నది ముఖ్యం కాదు, వాడు ఏం నేర్చుకుంటున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఏంది యాక్చువల్గా మన షిఫ్ట్ అయ్యి మనం ఇక్కడ నేర్చుకుంటాం ఈ కోర్సులో ఫస్ట్లో ఫిలాసఫీలోనే. ఏంది టీచర్ సెంట్రిక్ నుంచి లర్నర్ సెంట్రిక్ మారిందని. లర్నర్ సెంట్రిక్ మారినప్పుడు లర్నర్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా, వాడు ఏం నేర్చుకోగలుగుతాడు, ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, ఎంత నేర్చుకుంటున్నాడు అని యొక్క తెలుసుకుంటే వాని యొక్క డెవలప్మెంటల్ డైమెన్షన్స్ను, పర్సనాలిటీ డైమెన్షన్స్ను వాడు చూసినట్లయితే అర్థమవుతేనే మనము క్లాస్ రూమ్లో రాణిస్తాం. నెక్స్ట్ మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్. ఇక్కడ మనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతుంటుంది, ఓకే అంత బాగుంది. కానీ అతని యొక్క లర్నర్ యొక్క అచీవ్మెంట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి, దాని టూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, దేన్ని అసెస్ చేయాలి, దేన్ని మెజర్ చేయాలి, టెస్ట్ అంటే ఏంది, ఎగ్జామ్ అంటే ఏంది, ఎవాల్యుయేషన్ అంటే ఏంది, గ్రేడ్లు అంటే ఏంది, పర్సంటేజ్ అంటే ఏంది, ఈ యొక్క కాన్సెప్ట్లో టీచర్కి మనకు తెలిసి ఉండాలి. తెలిసినప్పుడే సిసిఏ అంటే తెలియాలి, దాన్ని ఎలా కండక్ట్ చేస్తామో తెలియాలి. తెలిసినప్పుడే విద్యార్థిని యొక్క అభ్యసన స్థాయిని, వాడి యొక్క లెర్నింగ్ లెవెల్ను, అచీవ్మెంట్ లెవెల్ను మనము అసెస్ చేయగలుగుతాము, ఎవాల్యుయేట్ చేయగలుగుతాము, మెజర్ చేయగలుగుతాము, మార్క్స్ రూపంలో కానీ గ్రేడ్ల రూపంలో కానీ. సో అందుకోసం దాంట్లో టూల్స్, టెక్నిక్స్, మెథడ్స్, అప్రోచెస్ ఏమున్నాయి, అసలు అసెస్మెంట్ అంటే ఏంది, మెజర్మెంట్ అంటే ఏంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ పేపర్. ఇక ఇది పార్ట్ 1. ఇందులో ఎగ్జామ్ 3 అవర్స్కి ఉంటుంది. ఈచ్ పేపర్ 100 మార్క్స్కు ఉంటుంది. అందులో 70 మార్క్స్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఎక్స్టర్నల్, 30 మార్క్స్ ఇంటర్నల్. కాలేజ్ స్థాయిలో జరిగే స్లిప్ టెస్ట్, సెమినార్సు, గ్రూప్ డిస్కషన్స్, క్విజులు, సింపోజియమ్స్, వీటిని ఆధారంగా ఈ 30 మార్క్స్ను వీళ్ళు అసెస్ చేస్తే కాలేజ్ లెవెల్లో 70 మార్క్స్ ఎగ్జామ్ యూనివర్సిటీ లెవెల్లో ఉంటుంది. ప్రతి పేపర్ కూడా సేమ్ ప్యాటర్న్, 100 మార్క్స్ పేపర్. ఈ 70 మార్క్స్కు 3 అవర్స్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది. ఇక సెకండ్ పార్ట్ బి. పార్ట్ ఏ ఫౌండేషన్ కోర్సెస్, పార్ట్ బి పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్స్. స్కూల్ సబ్జెక్ట్స్లో పెడగాజీ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఇందులో 2 ఏంది, కాంటెంట్ కమ్ పెడగాజీ ముందే అనుకున్నాం. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్,
బయోసైన్స్, సోషల్ స్టడీస్. ఇక్కడ 4 సబ్జెక్టులు మనకు పడతాయి. ఏంది? మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, సోషల్. ఈ 4 పేపర్స్ ఇక్కడ మనకు పేపర్ 4 కింద ఇవ్వడం జరుగుతుంది. అందులో నుంచి మన డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో అంటే బీబీఏ, బీసీఏ లాంటి కోర్సు వాళ్ళకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ను చూస్తాం మనం. గ్రాడ్యుయేషన్లో ప్రధాన సబ్జెక్ట్ను ఒక మెథడాలజీగా తీసుకుంటాం. రెండో మెథడ్లో లాంగ్వేజెస్, అది తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, ఈ కన్నడ, ఈ అరబిక్, ఈ లాంగ్వేజెస్ నుంచి ఈ మెథడ్ 2గా తీసుకోవచ్చు. ఇక్కడ మెథడ్ 2, మెథడ్ 1 అనే డిఫరెన్షియేషన్ తీసుకునే సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. ఏ స్టూడెంట్ కూడా 2 లాంగ్వేజ్ సబ్జెక్టు తీసుకోవడానికి లేదు. కానీ 2 ఈ స్కూల్ సబ్జెక్టులో మ్యాథ్స్, ఫిజిక్స్, బయో, సోషల్లో 2 తీసుకోవచ్చు. లేదా ఒక్కటి లాంగ్వేజ్ తీసుకుంటే మరొకటి ఖచ్చితంగా ఈ ఆప్షనల్ సబ్జెక్టు మెథడాలజీగా తీసుకోవాలి. ఓకేనా? ఇవి దీంట్లో ఏముంటుంది? కాంటెంట్ కమ్ పెడగాజీ అన్నాం. హౌ టు టీచ్, వాట్ టు టీచ్, వై టు టీచ్ పర్టికులర్ సబ్జెక్ట్, సోషల్ స్టడీస్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ కొత్తగా యాడ్ అయినటువంటిది కాంటెంట్. ప్రీవియస్ సిలబస్లలో కాంటెంట్ ఉండేది కాదు, ఓన్లీ పెడగాజీ ఆఫ్ స్కూల్ సబ్జెక్ట్ ఉండేది. ఇప్పుడు కాంటెంట్ కమ్ పెడగాజీ. కాంటెంట్ కమ్ పెడగాజీ అంటే కాంటెంట్ను ఈ పర్టికులర్ యొక్క సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొని వాటి ఏ స్ట్రాటజీ తోటి, ఏ అప్రోచ్ తోటి బోధించాలి, ఎలా బోధించాలి, టీచర్గా ఆ స్కూల్ సబ్జెక్ట్లో ఉన్న కాంటెంట్ పట్ల నాలెడ్జ్ రావాలనే ఉద్దేశంతో దీన్ని ఈ పేపర్లో, మెథడాలజీ పేపర్లో, పెడగాజీ పేపర్లో కాంటెంట్ చేర్చడం జరిగింది. ఇక ఇది అయితే టీచర్ యొక్క పర్సనాలిటీ. మనం ఏంది, ఒక స్టూడెంట్గా ఉన్న మనము బీఏలోకి వచ్చేసరికి స్టూడెంట్ టీచర్ అంటున్నాం. స్టూడెంట్ టీచర్ను కంప్లీట్ పర్సనాలిటీ ఉన్న టీచర్గా మార్చాలి. టీచర్గా మార్చాలంటే అతని యొక్క ఎబిలిటీస్ను, స్కిల్స్ను ఎన్హాన్స్ చేయాలి, అతని వాల్యూస్ని పెంచాలి, అతనిలో పరివర్తన బిహేవియర్ మాడిఫికేషన్ చేయాలంటే దానికోసము ఈ కోర్సులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఏంటి? ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్స్ అనేది 4 సెమిస్టర్లలో కూడా ఈ కోర్సును ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఏంది? ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సులో భాగంగా మన సెమిస్టర్ 1లో 2 పేపర్లు. ఒకటి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, రెండో పేపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. అయితే యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఎందుకోసం అంటే ఒక ఉపాధ్యాయునిగా, ఒక వ్యక్తిగా ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతాం. ఆ ఒత్తిడి నుంచి అధిగమించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఒక మంచి జీవనశైలిని అలవర్చుకోవడానికి యోగా అనేది సహకరిస్తుంది. మరొకటి అండర్స్టాండింగ్ సెల్ఫ్, తనను తాను అర్థం చేసుకోవాలి. ఎలా? మన యొక్క సామర్థ్యాలు ఏంటి, సర్దుబాటు ఎంత లెవెల్ ఉంది, మన ఎబిలిటీస్ ఏంటి, మన యొక్క స్కిల్స్, నైపుణ్యాలు, వీటి గురించి తెలుసుకోవడానికి ఈ టాపిక్. ఇది వండర్ఫుల్ పేపర్. ఇది ఒక ప్రాజెక్ట్లా తయారు చేసి మన రికార్డ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్గా 15 మార్క్స్ కాలేజీ వాళ్ళు ఇస్తే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిపైన 1.5 అవర్ సంబంధించిన గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. 1.5 అవర్లో 35 మార్క్స్కు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ మీ కాలేజీకి వచ్చి ఎగ్జామ్ పెడతారు. ఆ మార్కులను కూడా మోడరేషన్లో చూస్తారు. ఈ వేసిన 15 మార్కులను, ఈ 35 మార్క్స్ను వాళ్ళు మోడరేషన్ బోర్డు మాడిఫై చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, ఈ గ్లోబలైజేషన్ ఎరాలో లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి ఇతరులతోటి, అది ఏ విధంగా లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, రీడింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, టీచర్గా ఇవన్నీ చాలా అవసరం. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్లోనే ఈ 2 ప్రాజెక్టులు పెట్టడం జరిగింది. ఈ రెండింటి కూడా 2 ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనకు థియరీ 5 పేపర్స్, థియరీలో 5 పేపర్స్, ప్రాక్టికల్లో 2 పేపర్స్, 7 పేపర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎక్కడ? సెమిస్టర్ 1లో. తర్వాత నెక్స్ట్ ప్రీ ఇంటర్న్షిప్. ఇక్కడ మనం ముందే అనుకున్నాం ప్రీ ఇంటర్న్షిప్, ఇంటర్న్షిప్, పోస్ట్ ఇంటర్న్షిప్ అని కోర్సులు ఉందని. ఫస్ట్ సెమిస్టర్లో ప్రీ ఇంటర్న్షిప్ ఉంటుంది,
సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఫోర్త్ సెమిస్టర్ ఎండింగ్లో పోస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఇప్పుడు భాగంగా ఫస్ట్ సెమిస్టర్లో ప్రీ ఇంటర్న్షిప్లో ఏమేమి ఉంటుంది? స్కూల్ అబ్జర్వేషన్. ఈ స్కూల్ అబ్జర్వేషన్కు 50 మార్క్స్ ఉంటుంది. స్కూల్ అబ్జర్వేషన్కు 50 మార్క్స్ ఉంటుంది. స్కూల్ అబ్జర్వేషను ఈ 6 డేస్ 6 రోజులు మీకు అలాట్ చేసిన స్కూల్కి వెళ్ళేసి స్కూల్ ఫంక్షనింగ్ ఎలా అవుతుంది, బెల్ నుండి అసెంబ్లీ బెల్ నుంచి లాస్ట్ బెల్ వరకు స్కూల్లో ఉండాలి. ఉంటూ కన్సర్న్ మెథడ్కి సంబంధించిన కనీసం 5 టీచర్స్ చెప్తే 5 లెసన్స్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వాళ్ళు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు, ఎంట్రీ లెవెల్లో క్లాస్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు, టీఎల్ఎం ఎలా వాడుతున్నారు, క్వశ్చన్స్ ఎలా ప్రోబ్ చేస్తున్నారు, సమ్మప్ ఎలా చేస్తున్నారు, అసెస్మెంట్ ఎలా చేస్తున్నారు, క్లాస్ రూమ్లో వాడుతున్న ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ టీచింగ్ స్టైల్స్ ఎలా ఉంది అనేది ఒక అవగాహన. మనం రేపు పొద్దున్న టీచర్ అయిన తర్వాత ఏం చేయాలి, రేపు సెకండ్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ పోయినప్పుడు ఏం చేయాలనేది తెలుసుకోవడానికి లెసన్ ప్లాన్స్ ఎలా ఉంటున్నాయి, వాటి కోసం ఇందులో చూస్తుంటాం. మరొక ముఖ్యమైనది పీర్ టీచింగ్. ఈ సెమిస్టర్ 1లో పీర్ టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే తన తోటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ కావడం వల్ల ఎలాంటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు ఛాత్రోపాధ్యాయులు, స్టూడెంట్ టీచర్స్, ట్రైనీస్, నాట్ ట్రైన్డ్ పర్సన్స్. ఈ పీర్ టీచింగ్లో భాగంగా మీరు పొరపాట్లు చేయాలి, దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇక్కడనే టీచింగ్ స్కిల్స్ను నేర్చుకుంటారు, భయాన్ని కోల్పోతారు, ఏ విధంగా టీచ్ చేయాలనేది ఇక్కడ మనము ప్రాక్టీస్ చేస్తాం తన తోటి వాళ్ళతోటి. ఇది చేసే ముందు మన టీచర్ ఎడ్యుకేటర్స్ కాలేజీలో చెప్పే లెసన్స్ డెమాన్స్ట్రేషన్స్ చూడాలి, చూసి వాటిని రికార్డ్ చేయాలి. చేసి మనము 20 మినిట్స్ పరిధితో గల 2 కనీసం ఒక మెథడ్కు ప్రతి ఒక్క స్టూడెంటు 2 లెసన్ ప్లాన్స్ చేయాలి. ఎన్ని పీర్ టీచింగ్లో ఎవ్రీ స్టూడెంట్ అట్లీస్ట్ 2 లెసన్ ప్లాన్స్, అది కనీసం 20 మినిట్స్ ఈచ్ ఉండేలాగా, 20 నిమిషాలు సుమారు ఉండేలాగా కనీసం 2 లెసన్ ప్లాన్స్ పీర్ టీచింగ్లో చేయాలి. అండ్ పీర్ టీచింగ్లో మరొక అంశం ఏం చేయాలి, వీళ్ళు కనీసం తన పీర్ గ్రూప్లో మెంబర్స్ చెప్తున్న 5 లెసన్స్ను రికార్డ్ చేయాలి. ఎవరు? పీర్ మెంబర్స్ తన క్లాస్మేట్ చెప్తున్న లెసన్స్ను కనీసం 5 లెసన్స్ను రికార్డ్ చేయాలి పీర్ టీచింగ్లో. దీనివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు టీచింగ్ నేను ఎలా చెప్తున్నాను, వాళ్ళు ఎలా చెప్తున్నారు కంపేర్ చేసుకొని తనలోని లోపాలను అధిగమించే అవకాశం ఉంటుంది. తన పీర్ గ్రూప్ ఓపెన్ మైండ్ తోటి, ఓపెన్ హార్ట్ తోటి ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దానివల్ల ఏంటంటే తనను తాను మార్చుకునే ఒక మాత్రమైన అవకాశం. బీఎడ్ కోర్స్ మొత్తంలో ఈ పీఈ టీచింగ్ చాలా వండర్ఫుల్. ఎందుకంటే ఇక్కడ మీరు స్కిల్స్ నేర్చుకోవచ్చు, మీ సామర్థ్యాలు పెంచుకోవచ్చు, మీరున్న లోపాలను అధిగమించవచ్చు. బోర్డు దగ్గర ఎలా నిలబడాలి, క్లాస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఫ్లో ఎలా వస్తుంది, మన ఫ్లూయెన్స్ ఎలా ఉంటుంది, టీఎల్ఎం వాటి ఎలా వాడచ్చు, ఎలా నిలబడాలి, మన బాడీ జెస్చర్ ఎలా ఉండాలి, క్వశ్చన్స్ ఎలా ప్రోబ్ చేయాలి అనేటువంటి సబ్జెక్ట్ ఇలా మర్చిపోతున్నామా, వేగం అవుతుందా, స్లోగా చెప్తున్నామా, దిక్కులు చూస్తున్నామా, ఐ కాంటాక్ట్ ఉందా, పిల్లల్ని మనం ఇన్వాల్వ్ చేస్తున్నామా, ఇలాంటి ఎన్నో అంశాలను మనం అధిగమించే అవకాశం ఈ పీఈ టీచింగ్లో ఉంది. ఈ మరొక ముఖ్యమైన అంశం 2 రిఫ్లెక్టివ్ జర్నల్, ఈ పోర్ట్ఫోలియో. ఈ 2 కూడా సెమిస్టర్ 1 నుండి మొదలుకొని సెమిస్టర్ 4 వరకు రెగ్యులర్గా జరిగేటట్టు తంతు. రిఫ్లెక్టివ్ జర్నల్ అన్నాం. రిఫ్లెక్టివ్ జర్నల్లో ఏం చేస్తాము అంటే అందులో ఉండే అంశాలు మనము డే 1 నుంచి లాస్ట్ వర్కింగ్ డే వరకు ఎవ్రీ సెమిస్టర్ మనము ఏం చేయాలి, ఎవ్రీ సెమిస్టరు దీన్ని రికార్డ్ చేయాలి. ఎవ్రీ సెమిస్టర్ ఏమని డేట్ వైజ్గా డేట్ వేసేసి ఆ రోజు మీరు ఏమి యాక్టివిటీ చేశారు, దాన్ని మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఏమి ఎక్స్పీరియన్స్ చేశారు, దాని యొక్క మీరు రిఫ్లెక్షన్స్ ఏంది, కంక్లూజన్ ఏంది అనేది డే 1, డే 2, డే 3 దీని రిఫ్లెక్టివ్ మోడల్ కింద లింక్లో నేను పెడతాను. ప్లస్ యాప్లో కూడా నేను పీడిఎఫ్ ఫార్మాట్ పెడతాను, చూడండి. అంటే ఇక్కడ డేట్ వైజ్గా మీరు ఏం యాక్టివిటీ చేశారు, దాని ఏ అనుభవాన్ని పొందారు, దాని యొక్క మీ రిఫ్లెక్షన్స్ ఏంటి, దాంతో కన్క్లూజన్ ఏంటి అని ఇక్కడ సెమిస్టర్ 1 నుంచి చివరికి రాయాలి. ఎవ్రీ సెమిస్టర్ ఎండ్లో ఇది యూనివర్సిటీకి మీరు రికార్డ్ సబ్మిట్ చేయాలి.
అంటే 100 డేస్ వర్కింగ్ డేస్ జరుగుతుంది, అది సబ్మిట్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏందనుకున్నాం మనము ఇంతకుముందు, దీంతో ఈ పోర్ట్ఫోలియో ఏంది, ఈ పోర్ట్ఫోలియో అన్నాం. ఈ పోర్ట్ఫోలియో గురించి మీకు ఇంకో ప్రత్యేకమైన మరొక వీడియో చేశాను, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, యాప్లో కూడా చూడండి. టీచర్ ప్లస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ పోర్ట్ఫోలియో అంటే ఏంది, మన పోర్ట్ఫోలియో. ఈ అంటే ఎలక్ట్రానిక్ పోర్ట్ఫోలియో, మనం చేస్తున్న వాటిని, మన గురించి సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో పొందుపరచడం. ఇది ఏం చేయాలి, మీరు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో కానీ, ఫీల్డ్ ఎంగేజ్మెంట్లో కానీ, సెమినార్లలో, క్విజ్లలో, డిబేట్లలో, ఫీల్డ్ విజిట్లలో మీరు చేసినటువంటి యాక్టివిటీస్, పీర్ టీచింగ్లో అండ్ ప్రాజెక్టులలో, తర్వాత ఇంటర్న్షిప్లో, స్కూల్ అబ్జర్వేషన్, స్కూల్ విజిట్లో చేసిన యాక్టివిటీస్ అన్నిటినీ ఫోటోలు, వీడియోల రూపంలో తీసి డాక్యుమెంటేషన్ చేసి దాని సాఫ్ట్ కాపీని డివిడి రూపంలో, డివిడి ఆర్ హార్డ్ డిస్క్లో చేసి సాఫ్ట్ కాపీని యూనివర్సిటీకి సబ్మిట్ చేయాలి ఎవ్రీ సెమిస్టర్ ఎండ్లో. ఇది మర్చిపోకూడదు. దీనికి 25 మార్కులు కేటాయించడం జరిగింది. ఎవ్రీ సెమిస్టర్ ఎండ్లో డివిడి హార్డ్ డిస్క్ రూపంలో పొందుపరిచి సబ్మిట్ చేయాలి. సేమ్ థింగ్ను ప్రింట్ తీసి హార్డ్ కాపీస్ రికార్డ్ రూపంలో సబ్మిట్ చేయాలి. అంటే ఒకటి సాఫ్ట్ కాపీ, రెండోది హార్డ్ కాపీ. ఏది, ఈ పోర్ట్ఫోలియోకు, ఈ పోర్ట్ఫోలియో ఎట్లుండాలి, ఒకటి సాఫ్ట్ కాపీ రూపంలో, ఒకటి హార్డ్ కాపీ రూపంలో అది సబ్మిట్ చేయాలి ఈ పోర్ట్ఫోలియోను. సో ఇక్కడ మనము సెమిస్టర్ 1లో ఏమేమి ఉంటాయి అనుకున్నాం మనము, థియరీ పేపర్స్, ఇవి ప్రాజెక్టులు, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ వాల్యూ యాడెడ్ కోర్సులు అంటున్నాం. అది ఇంటర్న్షిప్. థియరీ పేపర్లో కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, తర్వాత 2 మెథడాలజీ పేపర్స్, తర్వాత ఈ వాల్యూ యాడెడ్ కోర్సెస్, తర్వాత ఇది ఇంటర్న్షిప్ సంబంధించిన పేపర్స్. అంటే ఇక్కడ మీకు థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి, థియరీ ఎగ్జామ్స్, తర్వాత ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్ ఎగ్జామ్స్, తర్వాత ఏముంటాయి, రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది, తర్వాత రిఫ్లెక్టివ్ జర్నల్, తర్వాత ఈ పోర్ట్ఫోలియో. ఇవి మన థింగ్స్. అంటే థియరీ ఎగ్జామ్స్ రాయాలి, ప్రాక్టికల్ రికార్డ్స్ రాయాలి, ఈ ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ రికార్డు రాయాలి, రిఫ్లెక్టివ్ జర్నల్ రాయాలి, ఈ పోర్ట్ఫోలియో. ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది చాలా సింపుల్. ఇవి వింటుంటే మీకు భయం కలుగుతుంది కానీ పెద్ద కష్టమైన పని ఏం కాదు. దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఒక్కొక్క పేపర్ వారీగా, సబ్జెక్ట్ వారీగా మనము మన టీచర్ ప్లస్ యాప్లో చక్కని ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా పెట్టడం జరుగుతుంది. మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. తదుపరి ఏమన్నా మీకు ఇందులో పెడితే మీకు అందుబాటులోకి వస్తుంది. సెమిస్టర్ 1ఏ కాకుండా అన్ని సెమిస్టర్ల కోర్సులు, దానికి సంబంధించిన ఎగ్జామ్ పేపర్స్, మోడల్ పేపర్స్, నోట్స్. ఎందుకంటే ఒక్కోసారి ఇది ఎందుకు క్లాస్కు పోకుండా సరేనా అనే అపోహ తప్పు. మనము క్లాసులో ఒకసారి విన్నప్పుడు మళ్ళీ అది ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు డౌట్ వస్తుంది. ఎక్కడ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి, డౌట్ క్లారిఫికేషన్ కోసం ఎట్టు వెళ్ళాలి, వే షుడ్ ఐ గో అని డౌట్ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళ దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. అప్పుడు మీకు తోడుగా ఉండేది టీచర్ ప్లస్. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా మాకు ఓపెన్ చేశామా యాప్, ఆ డౌట్ అక్కడ వీడియో చూసామా, నోట్ చేసుకున్నామా, అంతే. ఏ ఫార్మాటిల్లో చూడ పీడిఎఫ్ ఓపెన్ చేసామా, చదువుకున్నామా. తరగతిలో విన్నది మనం మర్చిపోవచ్చు, గుర్తు రాకపోవచ్చు, ఒక్కోసారి ఆ టెన్షన్ అర్థం కాకపోవచ్చు, లేదా పర్టికులర్ డే రోజు మనం ఆబ్సెంట్ కావచ్చు. అలాంటప్పుడు ఎలా చేయాలనే ఆందోళన అధిగమించడానికి ఈ టీచర్ ప్లస్ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. బీఎడ్ కోర్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి మంచి సక్సెస్ఫుల్గా టీచర్ కోర్స్ కంప్లీట్ టీచర్గా మారాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.